తాడపల్లిలో వైఎస్ జగన్ లైవ్ లో మాట్లాడుతున్నారు చూద్దాం. ఆ కేసులో నుంచి బయటికి తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటికి తీస్తూ ఉంటారు. ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పిచ్చి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. 2023లో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట 127వ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ ఇప్పుడు నిన్న ఈ మధ్య కాలంలో ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు. అంతటితో సరిపోలేను. ఈ మధ్యకాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నా. ఎప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినవన్నీ పాత ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దాంట్లో నుంచి ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం. ఇన్నిన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక ఉద్యోగం రాలా. పైగా ఈయన వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఈయన ఊడబెరికింది ఎంతమందియో తెలుసా? 2,60,000 మంది వాలంటీర్ల ఉద్యోగాలు హూష్ కాకి. ఈయన వస్తానే 15,000 మంది ఏపీ బ్రివరేజెస్లో పనిచేస్తూ ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ హూష్ కాకి. ఈయన వస్తానే రేషన్ షాపుల్లో రేషన్ బండ్లు పెట్టుకుని నడిపిస్తూ ఉన్న 9,800 మంది వాహనాలు, ఒక్కొక్క వాహనంలో 2 పనిచేస్తారు, 20,000 మంది ఉద్యోగాలు హూష్ కాకి. ఈ మనిషి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్తవి ఇవ్వడం దేవుడెరుగ్గానే ఉన్న ఉద్యోగాలు ఏకంగా 3 లక్షల పైసలకు ఉద్యోగాలు హూష్ కాకి ఈయన వచ్చిన తర్వాత. ఉద్యోగస్తులు ఆ టైంలో ఉద్యోగస్తులకు ఏమేమో చెప్పి మన మీద విషం నింపి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడుకు మోసం చేసినాడు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే ఈరోజు కొత్తగా ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల. పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకయ్యే తెచ్చుకున్నా మీ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అని చెప్పి తలపట్టుకుంటా ఉన్నారు. ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున విచ్చలవిడి కరప్షన్, ఎక్కడ ఏది వదలడంలా, ఇసుక వదలడంలా, మట్టి వదలడంలా, సిలికా వదలడంలా, క్వాడ్స్ వదలడంలా, లిఖర్ వదలడంలా. రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా 2 గంటల సేపు చెప్పిన ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. ఎక్కడ ఏది వదలకుండా విచ్చలవిడి కరప్షన్ జరుగుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అంటే ఇంత మంచి చేసిన మనకే ఇవన్నీ ఏవీ లేవు, మన హయాంలో లేవు. కాబట్టే మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డగా ఉన్న మీ జగన్ 2,73,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కగలిగాడు. చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి? ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులమే, మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు, ఎందుకు చంద్రబాబు నొక్కలేకున్నాడు? కారణం జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా? జగన్ ఆశపడింది కీర్తి కోసం. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు జగన్. అందుకే ఎక్కడా కూడా రాజీ పడలా. 2,73,000 కోట్లు బటన్ నొక్కగలిగాడు మీ జగన్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎందుకు బటన్ నొక్కలేకున్నాడు అంటే కారణం ప్రతి విషయంలోనూ కూడా దోచేసుకున్నది పంచుకోవడము, ఇది జరుగుతూ ఉంది. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా ఫస్ట్ టైం తగ్గుముఖం. దేశం మొత్తం 11%, దేశం మొత్తం 13% ఆదాయాలు, దేశం మొత్తం ఆదాయాలు పెరిగితే మన రాష్ట్రంలో ఆదాయాలు కేవలం 3% పెరిగాయి. ఎందుకు మన రాష్ట్రంలో ఆదాయాలు పెరగడం లేదంటే కారణం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్ర ఖజానాకు రావడంలా,
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గజ దొంగల ముఠా జోబులు లేకపోతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి.